కెంగన్ వాటర్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ నా యొక్క విట్నెస్ని షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని మన జీవితంలో కొన్ని చేసిన ఏదైనా హెల్ప్ దేని ద్వారా అయినా కానీ మనం ఒక సహాయం మనం పొందామంటే అది మనం షేర్ చేసుకోవడంలో దాంట్లో ఉండే తృప్తి చాలా విలువైందన్నమాట. నా పేరు శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్లో పనిచేస్తానండి. ముఖ్యంగా నాకు జస్ట్ ఒక 2 years నుంచి ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, తర్వాత బ్యాక్ పెయిన్ సివియర్గా కొంచెం బాగా ఉండేదండి. అంటే మాకు కొంచెం ఎక్కువ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కానీ, తర్వాత ఈ మీటింగ్స్, రివ్యూ మీటింగ్స్ కానీ వాటన్నిటికీ కొంచెం హెవీగా తిరగడం వల్ల ఎక్కువసేపు ఒక 1 hour 2 hour కూర్చున్నామంటే బ్యాక్ పెయిన్ వస్తుందండి. దాంతోపాటు గ్యాస్ ప్రాబ్లము, డైట్ కూడా కంట్రోల్గానే, బయట ఫుడ్ అలౌ చేయనండి. అయినప్పటికీ వర్క్ స్ట్రెస్, తర్వాత లైఫ్ స్టైల్ సరైన విధానంలో లేనప్పుడు ఏమైందంటే, బిజీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రాబ్లం ఉంది కానీ నేనేంటంటే మెడిసిన్ ఎక్కువ వాడనండి, ఎక్కువ ప్రిఫర్ చేయను నేను మెడిసిన్ అనేది. డైట్ కంట్రోల్ చేస్తాను, ఏదన్నా వాకింగ్ ఇటువంటివన్నీ చేస్తాను. అయినప్పటికీ కంట్రోల్ అనేది కొంత లిమిట్స్లో కంట్రోల్ ఉంటా ఉండేది. అయినప్పటికీ నేను ఈ మధ్యకాలంలో అక్టోబర్లో మా నేటివ్ ప్లేస్ ఒంగోలు వెళ్ళటం జరిగింది. నేను ఒరిస్సాలో పనిచేస్తున్నానండి, మహానది రివర్ మీద యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇన్వెస్టిగేషన్ డివిజన్లో నేను పనిచేస్తూ ఉన్నాను. వెళ్ళినప్పుడు ఇట్లే మా క్లాస్మేట్ శ్రీనివాసరావు గారని ఆయన కలిశారు. ఏం బ్రదర్ ఎలా ఉన్నారు ఏంటి అది నేను మాట్లాడినప్పుడు, ఇలా ఉన్నాను, నేను ఇక్కడ ఒరిస్సాలో పనిచేస్తూ ఉన్నాను, ఇట్లా వచ్చినది, ఏం చేస్తున్నావు ఏంటి అంటే, ఇట్లా కంగన్ వాటర్ బిజినెస్ చేస్తూ ఉన్నాను అని చెప్పి అన్నాడు. నువ్వు కూడా ఒకసారి చూడు, నేను ఒకసారి డెమో ఇస్తానంటే, డెమో అవసరం లేదు, నాకు టైం లేదు కాబట్టి నేను మళ్ళీ వెళ్ళిపోవాలి ఇమీడియట్లీగా, ఏదైనా డీటెయిల్స్ ఉంచే పంపు, నాకు ఇలా ప్రాబ్లం ఉంది అది ఇదంటే ఆయన ప్రాబ్లమ్స్ని షేర్ చేశాడు. ఆయనకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ వాటర్ వల్ల ఓకే నువ్వు డీటెయిల్స్ పంపించు, నాకు వెబ్సైట్ పంపించు, కొన్ని డీటెయిల్స్ ఏమైనా ఉంటే పంపించు, నేను స్టడీ చేస్తానని చెప్పేసి నేను స్టడీ చేశానండి. జస్ట్ 15 days స్టడీ చేశాను. నేను ఎప్పుడు డెమోస్ వింటాం కానీ, మనిషి మీద నేను ఒకటే, నా ప్రిన్సిపల్ ఏంటంటే, ఎదుటి మనిషిని మనం నమ్మగలిగితే చాలు. ఒక మనిషిని మనం నమ్మగలిగామంటే ఏ పనైనా చేయొచ్చు. ఆ నమ్మకం కలిగి ఉండటమే గొప్పతనం అనమాట. అలా నేను తను చెప్పిన తర్వాత వితిన్ 15 daysలోనే నేను ఏమైనా పర్లేదు, ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, జపాన్ టెక్నాలజీ, సిస్టమాటిక్ ప్రొసీజర్స్, దాంట్లో అన్ని బ్యాక్గ్రౌండ్ అంతా ఒక 15 days ఆన్లైన్లో స్టడీ చేశాను. ISO సర్టిఫికేట్స్ కానీ, గ్యారంటీ, ప్లాటినం ప్లేట్స్ కోటెడ్ ఎలా ఉంటాయి, దానివల్ల ఉపయోగం ఏంటి. ఇంకోటి కూడా ఏంటంటే మాకు ల్యాబ్స్ కూడా ఉంటాయండి, వాటర్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. నేను కొన్న తర్వాత చెక్ చేశాను కానీ కొనక ముందు మాత్రం చేయలేదు. నమ్మాను. శ్రీను నువ్వు వాడు, నా పేరు కూడా శ్రీనివాసరావు కాబట్టి, శ్రీను నువ్వు వాడి ఒకసారి చూడు, పక్కా గ్యారంటీగా మీకు ఇదవుతుంది అన్నాడు. నమ్మాను. ఒక 15 days చూశాను ఆన్లైన్లో, ఏంటి ISO సర్టిఫికేట్ చూశాను, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత అంటే పేటెంట్ ఫార్ములా కూడా ఏంటంటే, పేటెంట్ ఫార్ములాస్ కూడా అలా చేయటం అనేది కూడా చాలా ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎథిక్స్ తోటి బిజినెస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎథిక్స్ ఎనర్జిక్ కంపెనీకి ఉన్నాయండి, పక్కాగా ఉన్నాయి. అవి మనం నమ్మాలి. మనం ఏదైనా నమ్మకం పెంచుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్ళం. కానీ నమ్మాలి ఫస్ట్.
15 డేస్ తర్వాత ఇమీడియట్గా బుక్ చేశానండి. బుక్ చేశాను. నవంబర్లో శ్రీనివాసరావు గారు వచ్చి ఒరిస్సా ఇన్స్టాల్ చేశారు. నాకు వితిన్ 20 డేస్ నుంచి రిజల్ట్ స్టార్ట్ అవుతా ఉంది. గ్యాస్ట్రిక్, బ్యాక్ పెయిన్ వితిన్ 2 monthsలో క్లియర్ అయిపోయింది. ఎంతో ఆరోగ్యంగా, ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం కానీ, బ్యాక్ పెయిన్ ఎంతసేపు కూర్చున్నా కానీ నాకు బ్యాక్ పెయిన్ అనేది ఉండదు. కుర్చీలో కూర్చున్నా కానీ, ఎన్ని ఇన్స్పెక్షన్ చేసినా బ్యాక్ పెయిన్ అనేది నాకు అసలు బ్యాక్ పెయిన్ లేదు. కంగన్ వాటర్ అంటే ఎలా ఉందంటే, అసలు ఆ వాటర్లో ఉన్న అద్భుతమైన ఫలితాలని మనం రుచి చూచి ఎరిగితేనే కానీ, ముందు మనం ఇన్స్ట్రుమెంట్ కొని మనం వాడితే వాటిలో ఉన్న విలువలు మనకు తెలుస్తాయి. ఒకళ్ళు వేరే వాళ్ళు చెప్పేదానికి, మనం కొనిన తర్వాత దాన్ని చేసేదానికి. చాలామంది అనుకుంటారు ఇంకోటి కూడా ఏంటంటే, ఎంత కాస్టా ఏదా అనేది. దిస్ ఈజ్ ఏ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఎంతోమంది ఎల్ఐసీలు కడతారు, డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో ల్యాక్స్ పోస్తుంటారు, అన్నీ పోస్తుంటారు, కానీ ఉన్న రోగాలు అలానే ఉంటాయి. కానీ ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఫస్ట్ కొని వాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనలో ఒక విశ్వాసం బయలుదేరుతుంది. మనం కూడా గమ్మునుండం, మనం కూడా వేరే వాడికి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. అది మెయిన్. ఈ ఎనర్జిక్ వాటర్ అండి, నాకు ఎప్పుడు ఈ బాటిల్ ఎప్పుడు నాతోటే ఉంటుంది. ఇది ఎంతో చక్కగా, ఇది థ్యాంక్స్ టు ఎనర్జిక్ కంపెనీ అండ్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ who are doing the business. All the best.